గత దశాబ్దకాలంగా దేశంలో 17 కోట్ల ఉద్యోగాలు సృష్టించామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. నిరుద్యోగిత రేటు 2017లో 6% ఉండగా దాని 3%కి తగ్గించినట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్తో కలిసి మన్సుఖ్ మాండవియా పాల్గొన్నారు. 10 ఏళ్లలో మహిళా ఉద్యోగుల రేటు 22% నుంచి 38%కి పెంచామని మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. అన్ని రంగాల కార్మికులకు నైపుణ్యాలు పెంపు, సామాజిక భద్రతతో పాటు మరింత లబ్ధి చేకూరేలా సంస్కరణలు చేపడుతున్నట్లు మన్సుఖ్ మాండవియా వివరించారు. ఏఐ, రోబో టెక్నాలజీకి అనుగుణంగా కార్మికులు యువతకు సరైన శిక్షణ నైపుణ్యాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. సదస్సులో 14 దేశాలకు చెందిన ప్రతినిధులు, భారత్కు చెందిన పలు కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. The historic 4 labor codes have subsumed 29 old labor laws and simplified the country's labor ecosystem while providing stronger social security and better protection of workers' rights. India has also transformed labor sector through digital reforms. Our E-Shram portal is a one of its kind national digital database with over 317 million unorganized workers. India's 2 leading social security organizations, Employees Provident Fund Organization and Employees State Insurance Corporation, provide a wide range of healthcare, insurance, pension and other welfare schemes to its workforce. Trade unions and industries are not on opposite side. They are partners in advancing workers' welfare and national development. కొత్త టెక్నాలజికల్ చేంజెస్ ఏదైతే వస్తున్నాయో, జాబ్స్ వైజ్ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఉండాలి, వీళ్ళకు సోషల్ సెక్యూరిటీ ఉండాలి. ఇవన్నీ చర్చించిన తర్వాత బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ అంటే ఈ దేశాలలో ఏం బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, మన దేశంలో ఏం బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఎట్లా మంచి ప్రాక్టీసెస్ అన్నీ కూడా మనము ఒక కాంబినేషన్ తీసుకొచ్చి కూడా ఫాలో చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఆలోచనతో సమావేశం పెట్టడం జరిగింది.